ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎవర్ వాటర్ ప్యూరిఫైయర్. యంగ్ ఎవర్ నవయవ్వనం నిత్యనూతనం. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. ఏదో ఒక సందర్భంలో సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులకు కలిగిన సందేహాలను ఎంతో శ్రద్ధగా ఆసక్తికరంగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. మరి వారితో మాట్లాడి సందేహాలను తీర్చుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దాం అండి. అలాగే. రాజీవ్ నగర్ నుంచి సుబ్బారావు రాస్తున్నారు. అకాల పూజ చేయకూడదు అన్నారు, అంటే ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అకాల పూజ అంటే కాలానికి దాటిన తర్వాత చేసేటటువంటి పూజ అని అర్థం. పూజ చేయడానికై నియమితమైన కొన్ని సమయాలు కాలాలు నిర్దేశింపబడ్డాయి. ఏ విధంగానైతే సంధ్యావందనం, ఉత్తమం తారకోపేత, మధ్యమం తారకాష్టమం, అధమం సూర్య సహితం అంటూ నిర్దేశితమైన సమయాన్ని కలిగి ఉందో, అంటే ఉదయం సమయంలో నక్షత్రంలో ఉన్నప్పుడు సంధ్యావందనం చేయాలి. నక్షత్రం అస్తమించే సమయంలో చేస్తే అది మధ్యమం. సూర్యోదయం అయిన తర్వాత మొదటి యామములో అంటే 9 గంటల వరకు కూడా సంధ్యావందనం చేస్తే అది అధమం. ఈ విధంగా కాలాన్ని సంధ్యావందనానికి నిర్దేశించారు సనాతనులు. అదేవిధంగా పూజ చేయడానికి కూడా ఒక కాలము, సూర్యోదయంతో ఆరంభించి మొదటి యామములో పూజ పూర్తి చేసుకోవాలి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ఇది యామము అని చెప్పబడిన కాలం. ఈ కాలంలోనే పూజ చెయ్యాలి. ఇది దాటిన తర్వాత అకాలము ఆరంభమవుతుంది. దానికి సంబంధించని కాలం అది. అలాగే అర్ధరాత్రి, అపరాత్రి అంటూ వేళాపాళా లేకుండా పూజ చేస్తున్నాం అని చెబుతూ గంట వాయించడం, నామాలు చెప్పడం, అభిషేకం చేయడం, ఇవన్నీ కూడా అకాల పూజలు అని చెప్పబడ్డాయి. సంప్రదాయం వీటిని నిషేధించింది. పరమేశ్వరునికి ప్రీతికరంగా అభిషేకము అనబడే పూజా ప్రక్రియని మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకుందాం. ఈ అభిషేక ప్రక్రియ సాయంత్రం సమయంలో వచ్చే మొదటి యామము 6 నుంచి 9 వరకు ఉదయమంతా కూడా ఉపవసించి అభిషేకమును సాయంత్రం పూట ఏర్పాటు చేయాలి. స్తోత్రావళి, హోమము ఉదయం పూట ఏర్పాటు చేయాలి. ఇలాగా ఏ పూజ ఏ కాలంలో చేయాలో ఆ పూజ ఆ కాలంలోనే సలపవలసి ఉంటుంది. అలా కాకుండా విరుద్ధంగా ప్రవర్తిస్తేనే అకాల పూజ అన్నారు. అటువంటి అకాల పూజలను సంప్రదాయం నిషేధించింది. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే. మెహదీపట్నం నుంచి కమల రాస్తున్నారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా ఈ రోజుల్లో కొందరు గ్లాసులు, బాక్సులు ఇస్తున్నారు. వాటిని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా 12వ రోజు ఇంటికి వచ్చిన బంధువులందరికీ కూడా ప్రసాద శేషంగా, పితృప్రసాదంగా గారెలు, వడలు, లడ్డువములు ఏవైనా చేసి ఉంటే వాటిని టిఫిన్ బాక్సులలో కానీ ఒక కాగితం సంచిలో కానీ వేసి వాటితో పాటు ఒక స్టీలు డబ్బా
గ్లాసు ఇలాంటి వాటిని అందజేస్తున్నారు. ఆ వ్యక్తి జ్ఞాపకార్థంగా మనకు ఒక విశేషాంశాన్ని అందజేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని ఎవరూ మర్చిపోకుండా ఉండడమే, మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి అనే సంకల్పం దీని వెనకాల ఉంది. ఇందులో ఎటువంటి విపరీతార్థాలు వ్యాఖ్యానాలు తీయక్కరలేదు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవి కూడా మనం తుడిచిపెట్టకుండా ఉండడం కోసమని ఆ వ్యక్తిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈనాటి కాలంలో కొంతమంది ఇటువంటి స్టీల్ బ్లాక్స్లు గ్లాసులు ఇస్తున్నారు. ఎటువంటి దోషము లేదు, అనుమానము పెట్టుకోవక్కరలేదు. కానీ ధర్మ సందేహాలు అనే ఈ వేదిక నుంచి ఇచ్చే సలహా ఏమిటి అంటే, చనిపోయిన వ్యక్తులను జ్ఞాపకంగా ఉంచుకోవడం కోసం అందరికీ అందజేయవలసినటువంటి వాటిలో పుస్తకాలను చేర్చండి. ఆ పుస్తకాలలో ఆ చనిపోయిన వారి చిత్రపటాన్ని అతికించండి. ఆ పుస్తకాలను అందరికీ పంచిపెట్టండి. ఆ పుస్తకాలు భగవద్ ధ్యానంతో కూడుకున్నవి అయితే, భగవత్ స్తోత్రరత్నావళి అయితే మరింత క్షేమకరం, లాభకరం, శ్రేయస్కరం అని చెప్పుకోవాలి. ఇది సమాధానం. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. అలాగే గాంధీనగర్ నుంచి కుసుమకుమారి రాస్తున్నారు. పూజ చేసిన తరువాత స్వస్తి చెప్పటం ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ చేసిన తర్వాత స్వస్తి చెప్పడం తప్పనిసరి, అది ధర్మం కూడా. ఇంటికి ఒక ఆఫీసర్ వచ్చాడు. మర్యాదగా రండి అన్నాం, కూర్చోబెట్టాం. ఇంటిల్లిపాది చాలా నమ్రతతో జాగరూకతతో వినమ్రులమై అంజలి ఘటించాం. స్వాగత సత్కారాలన్నీ కూడా చక్కగా నిర్వహించాం. ఆయన కూర్చున్నాడు, మనం కూడా కూర్చున్నాం. కొంచెం సమయం గడిచింది, పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. ఎంతకీ లేవడే, కూర్చుంటాడు. మనకు కాస్త విసుగు వస్తుంది, కోపము వస్తుంది. లోనికి వెళ్ళి ఇల్లాడుతూ అంటాం, ఎంతసేపు కూర్చుంటుంది ఈ విగ్రహం, వెళ్ళిపోదా అని లోపల అనేసి మళ్ళీ వస్తాం. చిరునవ్వు పులుముకుంటూ కృత్రిమంగా మాట్లాడుతూ ఉంటాం. ఆఫీసర్ అయినప్పటికీ ఈ విధంగా ప్రవర్తించే సహజమైనటువంటి గుణం మనలో ఉంది. మనం మానవులం. పరమాత్మను కూడా ఇదే విధంగా మనం ధ్యానం చేస్తూ, గొప్పవాడు, దేవదేవుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అటువంటి ఆ దేవుడిని మనం స్తోత్రం చేసి పూజ చేసిన తర్వాత ఎంతసేపు చేస్తాం? ఎప్పుడో ఎక్కడో ఒక చోట ప్రారంభానికి అంతం ఉండక తప్పదు కదా, ముగించాలి. ఆ ముగింపు కూడా ఎలా ఉండాలి? కృష్ణార్పణమస్తు అంటూ చెబుతాం. అంతా కూడా ఆయనకే సంబంధించింది అంటూ పూర్తి చేస్తాం. స్వస్తి చెప్పాలం అని అడిగారు మీరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితం అపుత్రాः సంతు పుత్రిణాః నిధనాః సధనాः సంతు జీవంతు శరదాం శతం అంటూ స్వస్తి చెబుతాం. ధనం లేనటువంటి వారికి ధనం కలగాలి, సంతానం లేనటువంటి వారికి సంతానం కలగాలి, దేశమంతా కూడా సకాలంలో వర్షాలు కురవాలి, గో సంతతి సమృద్ధిగా పెరగాలి, విజ్ఞానము వివేకము వెల్లివిరియాలి. ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు, ప్రజానాయకులు ధర్మబద్ధులై ఈ లోకాన్ని పరిపాలించాలి అనేటటువంటి వాక్యాల సముదాయమే స్వస్తి వాక్యములు అని చెప్పాలి. ఇవి చెప్పకుంటే మనం చేసినటువంటి ఈ పూజ, యజ్ఞము, హోమము వీటి ఫలితాంశములను ఎవరికి అందజేస్తున్నాం? కనుక చేసిన ప్రతి పనిలో ఉండే మంచి, క్షేమము, లోకాలకు క్షేమం కలగాలి. అందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. మనం ఒక్కళ్ళమే ఆనందంగా ఉండి లోకాలన్నింటినీ కూడా అతలాకుతలం చేసే విధంగా ఉంటే అది రాక్షసానందము అని చెప్పబడుతుంది. హిరణ్యకశ్యపుడు లోకాలన్నీ కూడా తనవే అన్నాడు, నేనే గొప్పవాడిని అన్నాడు, లోకాలను హింసించాడు, అది రాక్షసానందం. మానుషానందము అందరినీ ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది, బ్రహ్మానందం. అటువంటి ఆనంద స్థితి రావడానికై స్వస్తి చెప్పడం తప్పనిసరి. కరీంనగర్ నుంచి రాజేశ్వరి రాస్తున్నారు. అధిక మాసంలో చేయవలసిన పనులు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసంక్రాంతి మాసే
ద్విసంక్రాంతి మాసేస్య అధిక మాస అంటూ అధిక మాసం నిర్ణయం. ప్రతి నెలలో కూడా ఒక సంక్రమణం ఉంటుంది. సూర్యుడు ఒక రాశిని వదిలి మరొక రాశికి వెళ్ళడానికే సంక్రమణము అని పేరు. 12 రాశులలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశులలో సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు. ఆ రాశి నుంచి మరొక రాశికి వదిలే సమయానికి సంక్రమణము అని పేరు. ధనుస్ సంక్రాంతి మనకు బాగా ప్రచారంలో ఉన్న అంశం. అలాగే ప్రతి నెలలో కూడా సంక్రమణం ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి, ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి, 5 ఏళ్లలో 2 మార్లు ఈ విధంగా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటటువంటి కాల ప్రమాణములో పౌర్ణిమ అమావాస్యల మధ్యన అటువంటి సంక్రమణములు చోటు చేసుకోవు. ఒక్కొక్కసారి పక్క నెలలో 2 చోటు చేసుకుంటాయి. ఇట్లాగా సంక్రమణం లేనటువంటి మాసానికే మలమాసమని, అధిక మాసమని పేరు. ఈ సంవత్సరం అటువంటి మాసము, అధిక మాసము భాద్రపదంలో వచ్చింది, రాబోతున్నది. అటువంటి భాద్రపద మాసం అధిక మాసం అయినప్పుడు ఆ మాసంలో ఏం చెయ్యాలి అంటే, అధిక మాసంలో వివాహాదులు, శుభకార్యములు నిర్వహించుకొనకుండా ఈ అధిక మాసమునకు విష్ణు మాసము అనే పేరు కూడా ఉంది. కనుక ఈ అధిక మాసంలో భాగవత సప్తాహములు నిర్వహించాలి. విష్ణు పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము, భాగవతము, విష్ణు సహస్రనామావళి ఇటువంటి విష్ణు సంబంధిత గ్రంథములను దానం చెయ్యాలి. ముఖ్యంగా భాగవత సప్తాహాన్ని తప్పకుండా ఈ అధిక మాసంలో నిర్వహించాలి అని చెబుతాయి ప్రమాణ గ్రంథాలు. అలాగే భాద్రపద మాసంలో ఎప్పుడూ వచ్చేటటువంటి పండుగలు, వినాయక చవితి, మరి ఇంకేమైనా పండుగలు, వీటన్నిటినీ నిజ భాద్రపదంలో పాటించాలి. నిజ భాద్రపదం కంటే ముందు వచ్చేటటువంటి అధిక భాద్రపదంలో, ఈ సంవత్సరం అలాగా వస్తుంది కాబట్టి చెబుతున్నాను, అధిక భాద్రపదంలో మట్టుకు భాగవత సప్తాహము అనే ప్రక్రియని ఆచరించాలి. 7 రోజులలో భాగవతాన్ని పారాయణం చేసినట్లయితే తప్పకుండా మోక్షం లభిస్తుంది, కైవల్యం లభిస్తుంది అంటూ చెబుతాయి ప్రాచీన గ్రంథాలు. ఇది సమాధానం.